ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 5వ అధ్యాయానికి కర్మ సన్యాస యోగము అని పేరు. మనిషి పనులు చేయాలి, కానీ ఆ చేసే పనిలో కర్తృత్వం తన మీద పెట్టుకోవద్దు. దాంతో సంఘం పెట్టుకోవద్దు, అంటే నా వల్ల జరుగుతోంది అని అనద్దు. దానివల్ల కలిగే ఫలితం అంతా నాకే కావాలి అని అనద్దు. మరి అనొద్దంటే మరి అవి వస్తుంటాయి కదా, ఏం చేయాలి వాటిని? అంటే వాటిని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టండి. ఎక్కడ పెట్టాలి అంటే మొట్టమొదటి కనిపించే వాడి దగ్గర నుంచి తీసుకెడుతూ క్రమంగా వెనకాతల అసలు కారణం ఎవరో అక్కడ దాకా పెట్టండి. కనిపించేదేది? శరీరం కనిపిస్తోంది, శరీరం మీద పెట్టండి. నేను అని అనకండి. శరీరానికి తగ్గ బాధ్యత వల్ల చేస్తోంది పనులు అనండి, చేయండి. లేదా ఇంద్రియాలు ఆ వాటికి కావాల్సిన వాటి అర్థములతో ప్రవర్తిస్తున్నాయి అని దాని మీదనే పెట్టండి బాధ్యతని. లేదా నీ మనస్సు అది నిన్ను నడిపిస్తోంది కనుక దాని మీదైనా బాధ్యత పెట్టండి. లేదా అసలు ఇన్నిటికీ చేసేది మనస్సే కదా కారణం, తన మీద ఎప్పుడు పెట్టుకోదు, అది నువ్వు పెడతామన్నప్పటికీ. సో అది ఎక్కడో చోట పెట్టాలని అంటుంది కనుక దాన్ని కర్మలకి మూల కారణమైనటువంటి వాసనల మీద పెట్టండి. ఆ కర్మల మూల వాసనలకే స్వభావము అని కూడా పేరు. తన యందుండేటటువంటి భావం ఏదో పాత నుంచి రికార్డ్ అయ్యి ఉండి నడిపించేదేదో అది కర్మవాసన. కనుక కర్మవాసన మీద భారాన్ని పెట్టండి. పని మాత్రం మానకండి, బాధ్యతల్ని విస్మరించకండి, సక్రమంగా చేయండి. లేదు ఇంకా బాగా, ఎందుకంటే మనకి అసలు ఆరంభంలోనే 8వ శ్లోకంలో 5వ అధ్యాయంలో కృష్ణుడు చెబుతూ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. వాడు తత్వవిత్ కావాలంటే ఏది ఇక్కడ సిస్టమ్ ఏర్పడి ఉందో ఈ సిస్టమ్ల గురించినటువంటి అవగాహన స్పష్టంగా కలిగిన వాడు కావాలి. దేంతో పనిచేస్తున్నా ఆ పరికరం యొక్క స్వభావ స్వరూపాలని బాగా తెలిసి ఉండాలి కదా. నీకు శరీరం అనేటటువంటిది ఒక పరికరం కనుక ఈ పరికరం యొక్క స్వభావాన్ని స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకో. అలా తెలిస్తే వాడి పేరు తత్వవేత్త. అంటే ఇందులో ఏ భాగం ఎట్లా పనిచేస్తుంది, ఏ భాగం ఎట్లా చేయడం కోసం ఏర్పడి ఉంది, దీంతో జరిగే పనిని ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి, ఇవన్నీ బాగా తెలియడమే తత్వవేత్త. అంటే మళ్ళీ అది వేదాలు చదివేసి పురాణాలు చదివేసి మళ్ళీ ఆ తత్వాన్ని మనం మాట్లాడుకోవట్లే. నువ్వు ఏ పరికరంతో పనిచేస్తున్నావో, దేంట్లో ఉన్నావో దానికి సంబంధించినటువంటి క్లారిటీ, దానికి సంబంధించిన పూర్తి అవగాహన నీకు ఉండాలి. అది తత్వవేత్త. యుక్తో మన్యేత తత్వవిత్. కనుక నువ్వు దాన్ని సరిగా తెలుసుకొని దానికి అది లింక్ అయ్యేటట్లుగా పనిచేయి, అన్నిటితోటి పనిచేయి అని ఓ 13 యాక్టివిటీస్ లిస్ట్ ఇచ్చాడు. గతంలో మనం 8-9 శ్లోకాల్లో మనం విన్నాం, బహుశా జ్ఞాపకం ఉంటుంది అని అనుకుంటాను. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్ ఇత్యాదులన్నీ కూడా పని చేయాలి, సవ్యంగా చేయాలి. ఇది వెనకాతలు నడిపించేవాడు పరాత్పరుడు ఒక ఆయన ఉన్నాడు కనుక ఇవి ఆయన దాకా నడిపించాలి, ఆయన మీద భారం వదిలిపెట్టాలి. అప్పుడు నీకేమీ నువ్వు చేసేటటువంటి నీ విహితమైనటువంటి కార్యక్రమాల వల్ల అది కొంతమందికి ఇష్టమైనా, కొంతమందికి ఇష్టం కాకపోయినా, కొంతమందికి కష్టం కలిగించినా నీకే రకమైనటువంటి బెంగ దాని మీద ఉండాల్సిన అవసరం లేదు. అది నిన్ను ఏ రకంగానూ కూడా చెదర్చదు, నీ మీద తన ప్రభావాన్ని చూపదు. అప్పుడు నువ్వు చేసినటువంటి ఆ కర్మ నీకు బాధకం కాదు, బంధకం కూడా కాదు. ఈ పని చేయడం నేర్చుకో. దీన్నే వేదవ్యాసుడు కూడా మనకి చెప్పాడు అని మనం గతంలో అనుకున్నాం. పరాత్ తత్శ్రుతేహే. కర్తృత్వం అనేటటువంటిది పరమాత్మాయత్తమే తప్ప, అంటే పరమాత్మ వల్ల జరిగేదే తప్ప నీ వల్ల కాదయా. వాడు వెనకాతల నుండి
చెయ్యి ఈ పని అంటే నువ్వు చేస్తున్నావు, నేను చేయించను అని వెనకాల వాడు అన్నాడు అనుకో, ఏ పని జరగదు ఇక్కడ. నువ్వు చూడలేవు, వినలేవు, తినలేవు, తిరగలేవు, ఏమీ అనలేవు. వాడు అంగీకరించినంత వరకు వీడు ఉంటాడు ఇక్కడ. కనుక పెట్టేదంతా బాధ్యత వాడి మీద పెట్టు. డోంట్ యూ థింక్ ఇట్స్ ప్రాక్టికల్? ఇది మనం గమనించట్లేదండి ప్రపంచంలో, చూడలేదు ఇలాంటి రోజు ఎన్నో కేసుల్ని మనం. కానీ అలా పెట్టబుద్ధి అవుతుంది, చిన్న ప్రమాదం అది. చెప్పడానికి ఇంత సులభంగా ఉన్నా ఇలా బాధ్యత పెట్టడానికి మనకి మనసు రానే రాదండి. ఎందుకని? వెనకాతుంటే కర్మ వాసనల ప్రభావం కుక్కతోకలాగా. దాన్ని నువ్వు ఎంత లాగదీసి కట్టినా మళ్ళీ ఆ కట్టిన కర్ర వదలగానే టాయిన్ అని వెనక్కి తిరుగుతుంది. స్వభావస్తు ప్రవర్తతే. వీడికుండేట్లా ఆ వాసనల ప్రభావం వీడిని వదలది. కనుక మళ్ళీ వీడు దాంట్లో నేను చేస్తున్నాను అనుకుంటాడు, నా వల్ల జరుగుతుంటాడు, నా కోసం జరుగుతుంది అనుకుంటుంటాడు, రకరకాల పనులు చేస్తుంటాడు. మనకి ఉపనిషత్తుల్లో ఉషస్తి అనేటి ఒక మహనీయుడి యొక్క కథ, చాలా అద్భుతమైనటువంటి ఒక కథ చెప్తుందండి. మనకి ఉపనిషత్తు చెప్తుంది, చాందోగ్యం చెప్తుంది అనమాట. ఉషస్తి చాలా గొప్పవాడు, మంచి బ్రహ్మవేత్త, కానీ బీదవాడు. మనకు తెలిసింది కదా, సాధారణంగా చదువు ఎక్కువనేవాడు అడుక్కు తినే దశలోనే ఉంటాడు. బాగా డబ్బులున్నోడికి అక్షరం ముక్క వస్తుందో రాదో తెలియదు. సరే, వాడు అలా ఉంటాడు, పాపం వీడు ఇలా ఉంటాడు. మహానుభావుడు ఉషస్తి మంచి పాండిత్యం కలిగిన వాడు, గొప్ప బ్రహ్మజ్ఞాని. కుటుంబం ఉంది కానీ తినడానికి తిండి లేదు. పాపం ఏం చేస్తాడు? ఇంకా ఎప్పుడు ఎక్కడైనా ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తుంటే, ఎక్కడైనా తదియారాధన జరుగుతుందా వెళ్ళి కాస్త ప్రసాదం తెచ్చుకునేవాడు. లేదా ఎక్కడైనా యజ్ఞాలు యాగాలు జరుగుతున్నాయా, అనాహూతో అధ్వరంగా చేత్ అని ఓ నియమం ఉందండి. అంటే యజ్ఞాలు యాగాలు దైవ ఆరాధనలు ఇలాంటివి జరిగే చోటుకి పిలవకపోయినా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక నియమం. అంటిల్ అదర్వైజ్ వాళ్ళు అక్కడికి రావద్దు, ఫలానా వాళ్ళు మాత్రమే రావాలి అనే రెస్ట్రిక్షన్ వాళ్ళు పెడితే తప్ప అదర్వైజ్ ఎవడైనప్పటికీ పిలవకుండానే వెళ్ళచ్చు. ఒక చోట ఎక్కడో ఒక దూర ప్రాంతంలో ఒక మహారాజు గారు పెద్ద యజ్ఞం చేస్తున్నారు అని తెలిసింది. ఈ మహానుభావుడు ఈయన ఎక్కడో తన కుటీరంలో ఉంటుండేవాడు, తన కుటుంబంతో ఉండేవాడు. ఈయనకి ఒక పత్ని ఒక ఆవిడ ఉంది, ఈయనతో పాటు జీవితం సహజీవన సాగిన ఒక సహధర్మ చారిణి ఒక ఆవిడ ఉంది. సరే, దూర ప్రాంతం, బహుశా 4-5 రోజుల ప్రయాణం ఉండి ఉంటుంది అక్కడికి చేరడానికి, అంత దూరం. మరి ఆ రోజుల్లో మరి దారులు, కార్లు ఇవన్నీ లేవు కదా. అది నడిచిపోవాలి, అడవులు ఎక్కువ ఉంటుండేవి, అడవుల్లోంచి నడిచిపోవాలి. సో యజ్ఞం జరుగుతోందనే సమాచారం వచ్చిన తర్వాత, సరే ఆయన పిలిస్తేనేమి పిలవకపోతేనేమి, సరే మనం కూడా వెడదాము అని ఈ మహనీయుడు బయలుదేరి వెళ్ళాడు యజ్ఞానికి. మరి దారిలో 3-4 రోజులు ప్రయాణం అన్నప్పుడు ఆహారం దొరుకుతుందో దొరకదో తెలియదు కనుక దాన్ని ఇంట్లోంచి ప్యాక్ చేసుకు వెళ్ళాలి. తనకున్నవేవో కొంత ప్యాక్ చేసుకు వెళ్ళాడు. 1-2 రోజులు అయ్యేటప్పటికి మొత్తం తీసుకెళ్ళినవన్నీ పదార్థాలు పూర్తయిపోయాయి. ఇంకా తన దగ్గర ఏం మిగల్లా. కానీ ఇంకా నడవాల్సినటువంటి ఇంకో 2-3 రోజులు నడవాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టుంది. శ్రమపడి నడిచాడు, కానీ ఇంకా ఒంట్లో అడుగు తీసి అడుగు వేయలేనంత దుస్థితి ఏర్పడిపోయింది. అసలే పాపం డబ్బు లేనివాడు, బీదవాడు అంటే ఇంక తర్వాత ఇంత ప్రయాణం కూడా వచ్చేటప్పటికి పాపం మరింత నీరసం వచ్చేపోయింది, నిస్సత్తు అయిపోయింది, అడగలే వేయలేకపోతున్నాడు. ఊరు దగ్గరికి వచ్చాడు, కానీ ఊళ్ళో కూడా వెళ్ళగలిగేటటువంటి ఓపిక లేనంత దారుణమైనటువంటి స్థితి వచ్చేసింది. సరే ఇంకేం చేయాలి అని పాపం చూశాడు ఇటోటును. ఎక్కడో ఒక చోట ఆ ఏనుగుల్ని గుర్రాల్ని కట్టేటటువంటి ఒక పెద్ద శాల కనిపించింది. బహుశా పట్టణం దగ్గరికి వస్తున్నట్టున్నాము అని తెలిసింది. ఇక్కడ ఎవడో రాజు కూడా ఉండుంటాడు అని. ఎందుకంటే మరి ఏనుగులు గుర్రాలు ఉన్నాయంటే అవన్నీ ఆ రోజుల పరిపాలకుల దగ్గరే కదా ఉండేవి. కనుక అలాంటి ఏదో చోటుకు వస్తున్నాను అని తెలిసింది. బహుశా అక్కడ ఎవడో వీటిని కాపలా కాసేవాడు, వీటిని పాలించేవాడు, వాడికి అన్నాన్ని పెట్టేవాడు, వాటికి స్నానాలు ఇలాంటివన్నీ చేసేవాళ్ళు ఎవరో ఉంటారు కదా. పోనీ వాళ్ళ దగ్గర ఏమైనా కొంత దొరుకుతుందేమో చూద్దాం అన్నట్టుగా ఈయన మెల్లిగా ఆ జంతుశాల వైపు వెళ్ళాడు.
ఈయన అనుకున్నట్టుగానే అప్పుడే బహుశా తెల్లారుతోంది, తెల్లవారుతూ ఉండేటువంటి సమయం అది. అక్కడికి వెళ్ళాడు ఈయన. వెళితే అక్కడ జంతువులకి తెల్లవారుజామునే ఆహారాలు పెట్టడం కోసం అని వచ్చినటువంటి ఒక జంతు పాలకుడు ఒక ఆయన అక్కడ కనిపించాడు. వాడెవడో వాడికి ఎవడో తెలియదు, వాడు ఏ జాతి వాడో తెలియదు, వాడికి ఏం వచ్చునో తెలియదు, వాడికి ఏం రాదో తెలియదు, ఏమీ తెలియదు. సడన్గా అలాంటి వాళ్ళకి ఎవరో పాపం సామాన్యులు ఎవరో ఉంటారు. తెల్లవారుజాము కదా అది. వాడు ఈ పొద్దున్న సమయంలో ఈ ఏనుగులకో గుర్రాలకో పెట్టాల్సినటువంటి ఆహారాలు ఏవో ఉంటాయి కదా, వాటికి అన్నీ కూడా శాకాహారాలే కదా సాధారణంగా గుర్రాలు అవి తినేది. అంచేత ఆ శాకాహారపు పదార్థాలనంటే ఏ ఉలవల్ లాంటివి అవి ఉంటాయి, బహుశా గింజలు. సో వాటన్నిటినీ అంతకు ముందు రోజు రాత్రి ఎప్పుడో వాటన్నీ కూడా ఉడకబెట్టుకుని, ఆ ఉడకబెట్టినవన్నీ కూడా ఇక్కడికి తెచ్చుకుని వాటిలోంచి కొంచెం కొంచెం తీసి, ఆ తీసిన వాటిని బుట్టల్లో పోసుకుని, ఆ బుట్టలతో ఆ గుర్రాల దగ్గరికి వాటి దగ్గరికి వెళ్ళి, సాధారణంగా గుర్రాలకి చూడండి మూతికి ఒక చిక్కన్ లాంటిదో కడతారు దానికి. ఎందుకంటే దానికి తినే ఆహారం అది ఒక్కసారి తిందు. మామూలుగా అయితే తీసి పెడితే అది ఇక నాలుకతోటి ఇటు అంత కింద మీద పోసేస్తుంది. చేత అలాగా వ్యర్థం కాకుండా ఉండడం కోసం దాని నోటి ఒక బుట్ట కడతారు. ఆ కట్టిన బుట్ట కొంచెం వేలాడేట్టు కడతారు. పట్టుకొచ్చి దాంట్లో పోస్తారు. పోస్తే దానికి ఎప్పుడు తినాలనిపించినప్పుడు మూత ఇలా కిందకి పెట్టి దాంట్లోంచి అవకాశం తీసుకుని మళ్ళీ పైకి ఎత్తేటప్పుడు బుట్ట కిందకి పోతుంది. అప్పుడు నోట్లో ఉండేవి నోట్లో ఉంటాయి, మిగతావన్నీ బుట్టలో పడతాయి. గింజలు అనవసరంగా ఉడికించినవి వీటోటు వ్యర్థం కాకుండా ఉంటాయి అన్నమాట. ఇలాగా తన దగ్గర తెచ్చుకున్న బుట్టలో వాటన్నిటిని కూడా కట్టిన వరుస గుర్రాలన్నింటికి తీసుకెళ్ళి దాంట్లో పోసేశాడు. గుర్రాలు తింటున్నాయి. అన్నిటికీ అయిపోయిన తర్వాత వాటన్నిటిని కూడా ఫినిష్ అయిపోయాక మొట్టమొదట ఉండేటువంటి ఆ గుర్రాల దగ్గర కొన్ని దగ్గరికి వచ్చాడు. ఇంకా వాడికి బుట్టల్లో ఇంకా కొన్ని గింజలు కనిపించాయి. సరే అందులోంచి కాసిన గింజలు తీసుకున్నాడు. తీసుకుని ఈయన ఒళ్ళో పోసుకున్నాడు. పోసుకుని పని అయిపోయింది కదా అంచేత ఒక పక్కకి వెళ్ళి అక్కడ ఒక గట్టు మీద చక్కగా అక్కడ కూర్చుని ఈ బొడ్లో పోసుకున్నటువంటి గింజలు కొన్నిటి వీడు తింటున్నాడు. వీడికి స్నానం లేదు, సంధ్య లేదు. పొద్దున లేచాడు, రాత్రి వండి పెట్టిన తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకున్న వాటిని వాటికి కొంద పెట్టాడు. అవి తినగా వాటి ఎంగిలి అయిన వాటిని అందులోంచి కొన్ని తీసి తన బుట్టలో పోసుకుని దీంట్లో తను కొన్ని తీసుకుని నోట్లో ఎలాగరేసుకుంటున్నాడు. కొన్ని నోట్లో పడుతున్నాయి, కొన్ని దాంట్లో పడుతున్నాయి. ఇది సన్నివేశం. ఈ ఉషస్థి అనేటటువంటి ఈ బ్రహ్మజ్ఞాని మహానుభావుడు అక్కడికి వచ్చాడు ఆ జంతు పాలకుడి దగ్గరికి. చాలా దీనంగా ఉన్నాడేమో. నాకు కసిన గింజలు పెట్టవా అని అడిగాడు. చూస్తే పెద్ద పంతులు గారిని మహానుభావుడు చూస్తే కనిపిస్తోంది. టక్కమని లేచి నిలబడ్డాడు పాపం. వాడు నమస్కారం పెట్టాడు. ఆయన బాబు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? నా దగ్గర రాకండి. నన్ను ఇవి మీరు ముట్టుకోదానికి తగినవి కాదండి, ఇది మీరు తినకూడదండి అంటున్నాడు వాడు. కానీ వాడి దగ్గర వేరే గతి ఏం లేదు కనుక పర్వాలేదురా పర్వాలేదు, నాకు అసలు పెట్టు, నాకు ప్లీజ్ 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 అని వాడిని బతిమాలాడు. సరే పాపం మరి అంత పెద్దవాడు బతిమాలితే ఏం చేయాలి కనుక అని తన ఊళ్ళో వచ్చుకున్నటువంటి కొన్ని గింజల్లోంచి కొన్ని తీసి ఆయన దగ్గర పెట్టాడు. ఆయన పాపం పట్టబట్టాడు. పట్టబడితే అందులో ఒక 2-3 పిడికెళ్ళు తను పోసాడు దాంట్లో. సరే ఈయన ఇంకా అడుగులు వేసే స్థితి లేడు కనుక అక్కడే పక్కన కూర్చుని 2 గింజలు నోట్లో వేసుకుంటున్నాడు ఆయన. అయ్యో పాపం ఎంత ఆకలితో ఉన్నాడో ఏమిటో, ఎప్పుడు తిన్నాడో ఏమిటో, ఏం తిన్నాడో ఏమిటో అని పాపం ఇతను జాలేసింది. సరే ఇంట్లో తనకు ఒక ఐడియా వచ్చింది. పాపం ఈ పంతులు గారు ఏమైనా కొంత సేవ చేద్దాం. సరే తన బట్టలన్నీ తీసి ఆ పక్కన పెట్టి ఆ దూరంగా ప్రవహించేటటువంటి ఒక జలాశయం దగ్గరికి వెళ్ళి టక్కున శుభ్రంగా నిండా మునిగి తడి బట్టలు కట్టుకొని ఒక కొబ్బరి చిప్ప తీసుకుని ఆ కొబ్బరి చిప్పలో నీళ్లు తీసుకుని మళ్ళీ ఆ కొబ్బరి చిప్ప చేతికి అంటకుండా బడిగా తీసుకురావాలి కనుక తన కింద ఒక ఆకేసి మరొక ఆకుతో పట్టుకొని ఆకులో నీళ్లు తీసుకుని, ఎందుకంటే పాపం ఈ పంతులు పాపం ఏదో తింటున్నాడు కదా, ఇతనికి దాహం వేస్తుంది, పాపం నడిచే స్థితిలో కూడా లేడు, కాస్త నీళ్లు పట్టుకొచ్చి ఇద్దామని పాపం ఆ నీళ్ళని పట్టుకొచ్చి ఆయన దగ్గర పెట్టాడు. తీసుకో, తీసేయి అన్నాడు. ఇతనికి భలే కోపం వచ్చింది.
ఆశ్చర్యం వేసింది. ఏందయ్యా పంతులు, ఆహార నియమం నీకు తెలుసునా? యాతయామం గతరసం పూతి పర్యుషితం ఉచ్ఛిష్టం అమేధ్యం ఆహారం భోజనం తామసప్రియం. చదివావా అన్నాడు. వాడిని చూస్తే ఈయనకి ఆశ్చర్యం వేసింది. ఓరి బాబోయ్, అంటే ఈయన చూడగానే వాడికి కవిత్వం వచ్చింది, వాడికి శాస్త్ర ప్రకాశం వచ్చింది. వాడికి ఆహారాల్లో సాత్విక ఆహారం, రాజస ఆహారం, తామస ఆహారం అని ఆహారాల్ని కొంత కేటగరైజ్ చేశారండి. బాగుపడదలిచిన వాడు సాత్విక ఆహారం తినాలి, ఏదో సంపాదించాలనుకున్నవాడు రాజస ఆహారం తినాలి, నేను ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే తామస ఆహారం తినాలి. అంటే అలాంటి తింటాడు వాడు దాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. మనకి ఆ జోలు మనకు అక్కర్లేదు. సాత్విక ఆహారాలు ఏమిటి, రాజసాలు ఏమిటి, తామసాలు ఏమిటి, ఇప్పుడు మన ప్రశ్న అది కాదు. ఉషస్తి గారి చరిత్ర మనకి ఇప్పుడు ప్రధానం. ఈ ఉషస్తి గారి దగ్గర పెట్టినటువంటి ఆహారం తామస ఆహారం. ఇది పాప ఆ గుర్రాల వాడు చెప్పింది. ఏంది? యాతయామం, వస్తువు ఉడికించిన తర్వాత, యామము అంటే 3 గంటల సేపు, 3 గంటలు దాటితే ఆ వస్తువు దుష్టమవుతుంది, వస్తువు మంచిది కాదు. ఫ్రెష్గా చక్కగా అప్పటికప్పుడు ఉడికించింది తినాలి అనేది ఆరోగ్య నియమం కదండి. అంచేత 3 గంటలు దాటిపోతే ఆ ఆహారం తామస ఆహారం అయిపోతుంది, తినడానికి పనికిరాదు. అన్నీ అలా 3 గంటల లోపలన్నీ డిస్పోజ్ ఆఫ్ చేయడం చాలా కష్టం అండి. దట్స్ ఓకే. గత రసం 3 గంటలు దాటిన దాంట్లో రుచులు కనుక మారకుండా ఉన్నట్టయితే, వండినప్పుడు ఏ రుచి ఉందో అదే రుచి కనుక కంటిన్యూ అయినట్టయితే పర్వాలేదు, తీసుకోవచ్చును. రుచి మారితే మాత్రం తామసం అయిపోతుంది. సరే, దీంట్లో రుచి మారకుండా ఉంటే తీసుకోవచ్చు. ఎంగిలి అయిందంటే ఆ వస్తువు పనికిరాదండి. ఎంగిలి కాకుండా ఉంటే ఎస్, వస్తువులు పనికి వస్తాయి. నేను ఉడికించింది నిన్న రాత్రి, అంచేత అది యాతయామమైంది. రుచి మారింది, పుల్లదనం వచ్చింది, వాటికి గతరసమైంది. పూతి వాసన కూడా వేస్తుంది. తినే ఆహారం అంత మంచిది కూడా కాదు. పైగా గుర్రాలు తిన్నాయి, గుర్రాల ఉచ్చిష్టం. నేను తిని సగం దాంట్లో పడుతుంది, నా ఉచ్చిష్టం. ఈయనుంటే అది యోగ్యమైనటువంటి ఆహారం కాదు కదా, అది తీసుకుని నా దగ్గర బలవంతం చేసి ప్రార్థన చేసి నువ్వు తీసుకున్నావు. సరే, అప్పుడు నా దగ్గర శుచి శుభ్రత లేదు, నేను స్నానం సంధ్య ఏం చేయలే. నువ్వు అది తీసుకున్నావు కదా, దానికి కాస్త తోడుగా నీకు కాస్త మంచినీళ్ళు ఇస్తే పాపం సుఖంగా తినగలుగుతావు, ఇచ్చిందేదో అని నేను వెళ్ళి స్నానం చేసి శుచి అయి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని చక్కగా నీట్గా పట్టుకొచ్చి, నేను ముట్టుకోకుండా ఆకుతో పెట్టి పట్టుకొచ్చిస్తే నీళ్లు ముట్టుకోనంటావేంటయా, ఇదేం నియమం నీకు? అడిగాడండి పాపం, వాడు గట్టిగాను. అడిగితే పాపం ఈయన ఉషస్తి విన్నాడు. నువ్వు అడిగింది చాలా మంచి ప్రశ్న అయ్యా, నువ్వు అడగడంలో తప్పేం లేదు కూడా, కానీ నీకు తెలియాల్సిన అంశం ఉందయా. అది ఏమిటి అని అంటే, ఏదైనా పని చేయాలంటే శరీరం సాధనం, శరీరం నాకు ఒక సాధనం, నాకు ఒక పరికరం. ఈ పరికరాన్ని మంచిగా అట్టే పెట్టుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఇది బాగా ఉన్నట్టయితే నేను ఏదైనా పని చేయగలుగుతా, మంచి చేసినా దానివల్ల ఫలితాన్ని పొందగలుగుతా, చెడు చేసినా దానికి ఏదైనా శుద్ధి నేను చేసుకోగలుగుతా. శరీరం మొట్టమొదట బాగుండాలి. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఇది బాగుంటేనే కదా నేను ఏదైనా పని చేయగలిగేది. కానీ ఈవేళ నిందాక నేను నీ దగ్గరికి వచ్చే సమయానికి శరీరాన్ని కూడా, నేను ఈ పరికరాన్ని కూడా దీన్ని మోయలేని దుర్దశలో నేనున్నా. నా మాట ఇంకా పూర్తిగా వినదగనటువంటి స్థితిలోకి ఆ శరీరం వెళ్ళిపోయింది. కనుక నాకు మొదటి కర్తవ్యం ఏమిటి? ఇది సాత్వికమా, ఇది రాజసమా, ఇది తామసమా చూసేదాకా నా ప్రాణం ఉంటుందో ఉండదో తెలీదు. ప్రాణాలను ఎట్లాగైనా నిలబెట్టాలి, శరీరాన్ని మొట్టమొదట ఉండేటట్టు ధరించాలి. ఇది చేయడం నా కర్తవ్యం. నీళ్లు దూరంగా నది ఉంది తెలుసును, అక్కడ దాకా నడిచే ఓపిక కూడా నాకు లేదు. అందులో నీళ్లు తెచ్చుకునేటువంటి
శక్తి కూడా నాకు లేదు కనుక ముందర దీన్ని ఏదో రకంగా నిలబెడితే మిగతావి నేను చేసుకోగలుగుతా. ఆ స్థితి కూడా నా దగ్గర లేదు కనుక అప్పుడు నీ దగ్గర ఆ గింజలు నాకు బతుకుకి తెరువయ్యాయి, జీవితానికి ధారకమయ్యాయి, అప్పుడు అవే పోషకమయ్యాయి. అందుకోసమే నేను వాటిని అడిగాను, నువ్వు దయతోటి నాకు వాటిని ఇచ్చావు, నీకు నేను కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు వాటిని నేను 2 గింజలు తిన్న తర్వాత దేహానికి కొంత శక్తి చేరింది. ఈ శక్తితోటి నేను ఆ నిద్దాక నడవగలను, అక్కడ నేను నీళ్లు తీసుకోగలను, కావలసిన పని నేను చేయగలిగేటువంటి ఓపిక ఇప్పుడు నాకు వచ్చిన తర్వాత ఈ ఓపికతోటి పని చేసుకునేటటువంటి బాధ్యత నా మీద ఉండేటప్పుడు, కర్మ అనుష్ఠానము చేసేటటువంటి యోగ్యత నాకు, శక్తి నాకు ఉండేటప్పుడు దాని విషయం నీ మీద నేను ఆధారపడడం అనేటువంటి తప్పు, నీ మీద ఆ బాధ్యతను పెట్టడం అనేటువంటి తప్పు. నువ్వు ఆ బాధ్యతను తీసుకుని నీ అంతట నువ్వు చేస్తున్నా, నేను చేసుకోగలిగి ఉండేటప్పుడు దాన్ని నేను చేసుకోవడమే నా బాధ్యత తప్ప నీ మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదయా. అందుకే నువ్వు నీళ్లు తీసుకొచ్చే సమయానికి నాలో ఒక శక్తి ఏర్పడింది, ఇప్పుడు నేనే వెళ్ళగలను, నేనే తెచ్చుకోగలను, ఆ శక్తి నాకుంది ఇప్పుడు. అందుకే నీ నీళ్లు నాకు అవసరం లేదని చెప్పాను నేను. అంతే తప్ప నువ్వు చెడ్డవాడివో మంచివాడు అనే ప్రశ్న ఏం లేదయ్యా. నువ్వు నాకు జీవనాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడివి, మహోపకారం చేసినటువంటి వాడివి, నీకు నేను ఎప్పుడు కృతజ్ఞుణ్ణి అయి ఉంటా. నమస్కారం. చూడండి, కర్మ ఆచరణలో అతనికి ఉండేటటువంటి నిష్ఠ ఎలాంటిది, చేసిన పని మీద పట్టు ఎంతవరకు ఉండాలో తెలిసిన తెలివి ఎంతటిది, నియమ పాలనలో అతనికి ఉండేటటువంటి అవగాహన ఎంత లోతైనది అనేది ఉషస్థి చరిత్ర మనకి చెప్తుంది. ఆయనకుండే జ్ఞానం ఎంతటిదో ఆ తర్వాత ఆయన ఆ రాజుగారు ఉండేటటువంటి స్థానానికి చేరతాడండి. చేరిన తర్వాత అక్కడ వాళ్ళు యాగం చేస్తుంటారు. అప్పటికే ఈయన వెళ్ళి యాగంలో పాల్గొవాలని కోరుకుంటాడు ఈయన. మరి ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు యాగంలో ఎలా తీసుకుంటారు? వాళ్ళు తీసుకోలేరు కనుక వాళ్ళు అడుగుతారు, నీకేం తెలుసునాయా, నీకేం తెలుసునా, నీకేం వచ్చినాయా? నాకేం వచ్చినాయి నేను తర్వాత చెప్తా. నువ్వు ఇక్కడ ఈ యాగం చేస్తున్నావు కదా, ఈ కుండంలో ఉండేటటువంటి ఈ ఆహుతులకి దేవత ఎవరో చెప్పు, ఋషి ఎవరో చెప్పు, ఛందస్సు ఏమిటో చెప్పు. చెప్పకపోయావా నీ తల 1000 ముక్కలు అవుతుంది, జాగ్రత్త. వాళ్ళెవరు చెప్పలేకపోతారండి. చివరికి వాళ్ళు చేసేటటువంటి ఆహుతుల స్వీకరించేటటువంటి ఆ మంత్రాలకి, ఆ దేవతలకి వెనకాతలు ఉండే చరిత్ర ఏమిటి అనేది ఈయన వాళ్ళకి చెప్పి వాళ్ళ యాగాన్ని సవ్యంగా పూర్తయ్యేట్టు చేస్తాడంటే ఎంత గొప్ప బ్రహ్మజ్ఞాని అన్నమాట, ఎంత గొప్ప తత్వవేత్త. ఆయన తత్వవేత్త అయినప్పటికీ ఆయన ఆ వేళ తిన్న ఆహారాన్ని మనం గమనిస్తే అది మనకు ఆశ్చర్యం వేస్తుంది. కర్మ అనుష్ఠానం అనేది అంత డెలికేట్, 2 వైపులా పదును కలిగిన కత్తి మీద నడక లాంటిది సుమా. చక్కగా తెలుసుకుని చేస్తే జీవితం సుఖం, తెలియక చేస్తే అది ఎక్కడ తెగినా తెగుతుంది సుమా. అందుకే ఆయన ఆరంభం చేస్తూనే ఉపదేశం, యుక్తో మన్యేత తత్వవిత్. చక్కగా నీ యొక్క స్వరూపాన్ని, నీ దేహాన్ని, నీ స్వభావాన్ని తెలుసుకుని పనిని ఆరంభించుము. లేదు, చేసే పనిని నువ్వు ఎక్కడెక్కడికి పంపించాలో, దేనికి దేనికి ఏదేది అప్పగించేయాలో అప్పగించే, నువ్వు చక్కగా ఫ్రీగా ఉండు. నీ బాధ్యతను చక్కగా నువ్వు నెరవేర్చుకుంటూ పో. అది నీకు ఏ రకంగానూ బంధకం కాదు సుమా. నువ్వు సుఖపడతావు, నీ తోటి వాళ్ళని సుఖపెడతావు. లేకపోతే ఇప్పుడు నువ్వు యుద్ధం మానేస్తానని అంటున్నావు, దానివల్ల నీకు సుఖం లేదు, నీ సోదరులకు సుఖం లేదు. 18 అక్షౌహిణుల సైన్యం ఇక్కడికి వచ్చి చేరి ఎప్పుడు యుద్ధానికి అని కూర్చున్న వాళ్ళందరికీ డిసప్పాయింట్మెంట్, వాళ్ళందరి ఆక్షేపణలకి నువ్వు గురి కావాల్సి వస్తుంది, నిందలు మోయాల్సి వస్తుంది. జాగ్రత్త. పనిని సవ్యంగా చేయడం నేర్చుకో, పట్టింపు లేకుండా చేయడం నేర్చుకో, వచ్చే ఫలితాన్ని ఎక్కడికి పంపించాలో తెలుసుకొని చేయడం నేర్చుకో, మంచిది అంటూ కర్మ సన్యాసము, కర్మని ఎక్కడ అర్పించాలి, ఎలా అర్పించాలి, ఏది అర్పించాలి, ఎంత అనేదాన్ని కృష్ణుడు అర్జునుడికి వివరిస్తూ 15వ శ్లోకం వైపు సాగుతున్నాడు.
మనం కూడా సాగుదాం. జై శ్రీమన్నారాయణ.